హాయ్ అండి, అందరికీ కన్నయ్య మాటలకు స్వాగతం. ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి చేసుకుందాం. ఏమేం కావాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక వేరుశనగపప్పు గుళ్ళు ఎన్ని ఉంటాయి, ఒక 3 స్పూన్స్ అలా ఉంటాయి, చిన్న స్పూన్లు. అవి వేపుకుందాం. మనం ఏం చేసినా సరే మంట మీడియంలో పెడితే అన్నీ సమపాలంగా వేగుతాయి అన్నమాట. హైలో పెట్టేసామనుకోండి పైన వేగినట్టు ఉంటాయి కానీ లోపల అవి వేగవు, మాడిపోయినట్టు ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా సిమ్లో పెట్టండి. ఇక టయాన్ని బట్టి మనం చేయాల్సింది వంటని, మనం తప్పదుగా. ఈ వేగిపోయినండి వేరుశనగపప్పు తీసేద్దాం. అదే నూనెలో మనం పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేసుకున్నాం. ఎన్నేసాం పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసి, చిన్న మీడియం సైజు దోసకాయలు. ఇవి వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు ఒక చిన్న రెబ్బ చింతపండు దీనిలోనే వేసి వేగనిద్దాం. ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేసేసి వీటిని వేపుతాం. ఒకసారి మూత తీసి చూద్దాం. వేగిపోయినాయి, తీసేద్దాం. పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేగకూడదండి, మీడియంగా వేగితే చాలు, బాగుంటుంది. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. వేపుకున్న బాండీలోనే టమాటాలు ఇందా చూపించాం కదా, 2 టమాటాలు, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేపుదాం. ఒకవేళ మీకు నూనె సరిపోలేదనుకోండి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోయిద్ది అంటే సరిపోతుంది. దీనిలోనే 1 టీ స్పూన్ ఉప్పు, చిన్నది అంటే ఈ ముక్కలు సరిపడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్లో కొంచెం పసుపు వేస్తే ఇవి బాగా మగ్గుతాయి. మళ్ళీ వీటిలో టమాటాలో నీరు వస్తుంది కదా, అప్పుడు సరిపోయిద్ది, మనం ఆయిల్ ఎక్కువ వాడకుండా. ఇట్లా మగ్గనిద్దాం కొంచెం. ఈ లోపల దోసకాయలు కట్ చేసుకుందాం. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి, చాలా చిన్నగా చేసుకోండి. ఎంత చిన్నగా చేయగలిగితే అంత చిన్నగా చేయండి. టమాటా ముక్కల్ని మధ్యలో మనం కదుపుతూ ఉండాలి. ఇదిగో చూసారా నీరు ఎలా వచ్చేస్తుందో, అందుకని ఆయిల్ ఎక్కువ వాడక్కర్లేదు. ఇప్పుడు ఈ ముక్కల్లోనే మనం కొత్తిమీర, పుదీనాకు కూడా మనం కొత్తిమీర ఎలా తెప్పించుకుంటామో పుదీనాకు కూడా అన్నీ తీసుకొచ్చి అన్ని పచ్చట్లు అట్లా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి 2 చిన్న చిన్న ముక్కలకు కట్ చేశాను, వాటిని వేసేద్దాం. ఈ మొత్తాన్ని కలిపి మగ్గనిద్దాం కొంచెం సేపు. దోసకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చళ్ళలో మనం ఇవి పచ్చివే వేస్తాం కాబట్టి, అందుకని చిన్నగా కట్ చేసుకుంటే మన నోటి తగిలినా కూడా రుచిగా ఉంటుంది. ఏమో చూద్దాం. మగ్గిపోయినాయండి. ఇంకా టమాటా తీసేద్దాం. స్టవ్ ఆపేసి రోటి దగ్గరికి తీసుకెళ్దాం. వేపుకున్నవి 3 భాగాలుగా వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా పలచగా ఇవన్నీ మనం రోటి దగ్గర తీసుకెళ్దాం. రొట్టి ఇలా శుభ్రంగా కడుక్కొని ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మనం కడగాల్సిందే. ఎందుకంటే అన్నీ మనకి మందులతోనే వస్తున్నాయి కదా, కూరగాయలన్నీ, కాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మనకి మందులతోనే వస్తున్నాయి. అందుకని మనం చేసేది ఏదైనా సరే శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. నీట్గా ఉన్నా సరే రోల్ నీట్గా కొంచెం నీళ్ళే శుభ్రంగా కడిగేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేపుకునే విడతల వారీగా, అంటే ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు లేదా ముందు ఈ వేరుశనగపప్పు వేసేద్దాం. వేరుశనగపప్పు వేసేసి ముందు వీటిని దంచుకుందాం.
మనం మెత్తగా అనుకుంటాం కానీ రోలు ఎంతవరకు దంచగలిగిద్దో అంతవరకే దంచగలిగిద్ది. ఈ వేరుశనగపప్పు నలిగిపోయినాయి కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. వీటిలోనే పచ్చిమిరపకాయలు వేసేసి దంచేసేద్దాం. వీటికి మనం ఇందాక టమాటాలు మగ్గటానికి వేసాం కదా ఉప్పు, ఇప్పుడు చూసుకొని తగినంత కల్లుప్పు వేసేద్దాం. చాలకపోతే లాస్ట్లో మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. తక్కువ వేసుకుంటే మంచిదనమాట. ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా, ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని తగ్గించి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నలిపాయి. ఇప్పుడు టమాటాలు వేసుకొని 3 కలిపి నూరుదాం. మొత్తం ఎదిగిపోయినాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ దోసకాయ ముక్కల్లో సగం ముక్కలు వీటిలో వేసి మెత్తగా కాదు, మామూలుగా కొంచెం దంచుదాం. సగం ముక్కలే, కొన్ని ముక్కలు పక్కన పెట్టుకుందాం కలపడానికి. లాస్ట్లో అంతా కలిపేయచ్చు. ఎదిగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ ముక్కలను కూడా వేసేసి ఒక్క నిమిషం అట్లా కలిపేసి మనం రోట్లో నుంచి తీసేద్దాం. ఇలాంటి అవి కూడా మనం కలపడానికి ఈ ముక్కలు ముందు ముక్కల్ని దంచాం కదా, ఇప్పుడు ముక్కల్ని కలిపేసి సరిపోయింది. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం తీసేసి తాలింపుకి వెళ్ళిపోవడమే. నేను దోసకాయ ముక్కల్లో గింజలు వేయలేదు, అంటే నాకు ఇష్టం ఉండదు. వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, ఇష్టపడరని నేను వేయను. తాలింపుకి వెళ్దాం. చిన్న బాండి పెట్టుకొని తాలింపు వేద్దామండి. 1 స్పూన్ ఆయిల్ చాలు. ఆయిల్ వేడెక్కింది. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. నేను ఇంగు వేస్తున్నానని, మీకు ఇష్టమైతే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. 1 చిటికెడు ఇంగు ఆపేద్దాం. ఇదిగో తాలింపు కలిపేసాం. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. మీరు కూడా చేసి నాకు కామెంట్స్ చేయండి ఎలా ఉందో.